శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగమనందు ఈవేళ మనం 7వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. భగవానుడు ఏమి చెబుతూ ఉన్నాడు అనే సత్యాన్ని సత్యంగా గమనిస్తాం. అప్పుడే మనకు నిజము ఏమిటి అనే విషయం బోధపడుతుంది. భగవద్గీతని ఏదో ఒక గ్రంథములాగా చదవకూడదు. సాక్షాత్ భగవత్ చెప్పినటువంటి సత్యవాక్కులు అనే భావంతో చదివినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాభమానయోః. భగవానుడు చెబుతున్నటువంటి సత్యం ఏమిటి అంటే, జితాత్మనః అనగా మనసును జయించినవాడు, పరమశాంతితో కూడిన వాడునగు మనుజునకు శీతోష్ణ సుఖ దుఃఖాదులందును అట్లే మాన అవమానములందును పరమాత్మ అనుభవము చెక్కు చెదరకనేయుండును. లేక అట్టివానికి శీతోష్ణాదులందును మనస్సు లెస్సగా ఆత్మానుభవమందేయుండును అని మనకు ఇక్కడ భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. సామాన్యుల యొక్క మనస్సు శీతోష్ణములు సుఖ దుఃఖములు మాన అవమానములు తటస్థించినప్పుడు తల క్రిందులగుచుండును. అంతవరకు భక్తి ప్రపత్తులు ఉన్నా, అంతవరకు సత్సంగములు ఎన్ని చేస్తూ ఉన్నా, సజ్జనుల సాంగత్యము ఉన్నా, సద్గ్రంథములు చదువుతూ ఉన్నా, ఏమి చేసినప్పటికీ కూడాను మనసును జయించనటువంటి వాడికి ఆ మాన అవమానములు వచ్చినప్పుడు, శీతోష్ణములు వచ్చినప్పుడు తన యొక్క సాధన మార్గములు అన్నీ కూడా మరుపు ఆవరించి అజ్ఞాన దశలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది తన సమత్వమును పోగొట్టుకొని చపలమగుచుండును. మనసు సుఖము కలిగినప్పుడు పొంగిపోవుటయు, దుఃఖము కలిగినప్పుడు కృంగిపోవుటయు. అట్లే ఎవరైనా తనను స్తోత్రము చేసినప్పుడు ఉప్పొంగిపోవడము, పొగిడినప్పుడు ఉప్పొంగిపోవడము, నిందించినప్పుడు దిగులు నొందడముయు సంభవించుచుండును. ఈ ప్రకారముగా అజ్ఞానియగు జీవుడు ద్వంద్వములకు దాసుడై దాని చెప్పు చేతులలో మెలుగుచూ వాని దయా దాక్ష్యమునములపై బ్రతుకుచున్నాడు. కనుకనే ఒక్క క్షణకాలమైనను అతని చిత్తము నిలుకడలేక శాంతి నొందకున్నది. కానీ మనస్సును ఇంద్రియములను జయించిన వాని స్థితి అట్లుండదు. అట్టి పరిస్థితి ఎన్నకీ వాళ్ళకి కలవదు. ఎన్ని ద్వంద్వములు తటస్థించినప్పటికీ అతని చిత్తము నిశ్చలముగాను ప్రశాంతముగానున్నదై పరమాత్మ యందే నిలుకడనింది ఉండునని ఇచ్చట వచింపబడినది. సముద్ర తరంగములు గాని, పిల్ల వాయువులు గాని మహాపర్వతమును కదిలింపజాలనట్లు ఆయా సుఖ దుఃఖాదులు జిత మానసుని అంటే మనసును జయించినటువంటి వాడిని చెలింపజేయజాలవు. అతడెల్లప్పుడు పరమాత్మ యందే సుస్థితుడై మహత్తర శాంతిని అనుభవించుచుండును. కావున అభ్యాస వైరాగ్య వివేకాదుల ద్వారా ఇంద్రియ మనంబులను ఎట్లయినను జయించుట అతి ముఖ్యమని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. కొందరు ప్రశాంతస్య అను పదమును శీతోష్ణాదులకు అన్వయించి శీతోష్ణ సుఖ దుఃఖాదులందు చెలించక పరమశాంతుడయుండు వానికి మనస్సు పరమాత్మానుభవమునందేయుండును అని అర్థము చెప్పిరి. కానీ భావము అంతయు ఒకటే.
ఎవని యొక్క చిత్తము శీతోష్ణాది ద్వంద్వములందు నిశ్చలముగా నుండును అనగా ఇంద్రియ మనంబులను జయించిన వాని యొక్కయు ప్రశాంత హృదయుని యొక్కయు చిత్తము ద్వంద్వములందు నిశ్చలముగా నుండును. ఇంద్రియ మనంబులను జయించినటువంటి వాడు ప్రశాంత హృదయముతోనే ఉంటాడు. ఇంద్రియ మనంబులను జయించకనే ప్రశాంత హృదయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఇంద్రియ మనంబులు జయించినటువంటి వాడు ఒక్కడు, ప్రశాంత చిత్తుడు ఒక్కడు అని కాదు. ఇంద్రియ మనంబులను జయించినటువంటి వాడు ప్రశాంత చిత్తుడై ఉంటాడు. ఇంద్రియ మనంబులను జయించినటువంటి వాడికి ఎదురేమున్నది? ఎక్కడికి పోయినా కూడా వాడికి ద్వయం అనేది ఎక్కడ ఉండదు కదా, ఒక్కటే కనపడుతుంది. అంతా కూడా పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే ఉంటుంది. కానీ ద్వయముతో కూడుకున్నటువంటిది రెండుగా ఎక్కడను తోయబడదు. కావున మనోజయము వలన కలుగు గొప్ప ఫలితమేమి అంటే మనోజయము కలుగుతుంది. అట్లా కలిగినవాడు శీతోష్ణ దుఃఖాది ద్వంద్వములందు చెలింపక సదా పరమాత్మయందే నిలుకడ కలిగి ఉండును. తత్ఫలితముగా పరమాత్మ శాంతిని ఎల్లప్పుడూ అనుభవించుచుండును అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. అట్లు పరమాత్మయందు నిలుకడ కలిగి ఉన్నవాని లక్షణములను 2 శ్లోకముల ద్వారా భగవానుడు 8, 9వ శ్లోకము ద్వారా మనకు చక్కటి క్లారిటీ ఇస్తారు. అందరం రేపు ఇని తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.